హలో అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో ఎల్లారం పోచమ్మ దగ్గరికి వెళ్ళామని చెప్పినా కదా. పోచమ్మ మొక్కలు అయిపోయిన తర్వాత దావత్ ప్రోగ్రామ్ ఇది. ఇట్లా వండిన బోనం అంతా ప్రసాదంగా అందరికి పెట్టేసిన తర్వాత పొయ్యిలు ముట్టించి వంటలు చేసినాం. మా ఇళ్ళల్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి వంటలు మేమే చేసుకుంటాం. ఇక్కడ పోచమ్మకి మేకను కోస్తాం కదా, దాన్ని ఇక్కడ వండుకొని తింటాం. అక్కడే మామిడి చెట్ల కింద వంట చేసుకొని తింటాం. చుట్టాలందరినీ పిలిచిండ్రు, వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. ఇక్కడ మేము మేకకూర వండుతున్నాం. అత్తమ్మ, నేను, మామయ్య అందరం కలిసి వంటలు చేసినాం. ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రాంలకి వంటలు మేమే చేసుకుంటాం. వీడియో చూసి మీరు కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఆయిల్ వేసేసి దాన్ని వేడైన తర్వాత ఆనియన్స్, పుదీనా, మసాలాలను వేసుకున్నాం. ఆ పుదీనా వేసేది నేను, కలిపేది అత్తమ్మ. ఇట్లా మా వంటలను మేమే చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వంటలని కంప్లీట్ చేసేసినాం. ఇక్కడ మిర్చి వేసిన నేను, మిర్చేసి కలుపుతుంది అత్తమ్మ. మంచిగా కలుపుకోవాలి ఇట్లా. తర్వాత సాజీర వేసిన. మటన్లో పట్టే మసాలాలన్నీ వేసేసుకోవాలి పోపులోనే. ఇక్కడ చూడండి, ఇది కలిపేది నేనే. మస్తున్నా కదా వంట చేసుకుంటా, సూపర్ కలుపుతున్నా. కలిపే ప్రోగ్రామ్ నాది కాదు, అట్లా వీడియోకి ఫోజ్ ఇచ్చినంతే. ఎందుకంటే కలిపే కంటే మస్తు బరువు ఉంటుంది. మగవాళ్ళు అయితే మంచిగా కలుపుతారు. ఇక్కడ పసుపు వేస్తున్నా. తర్వాత ఇక్కడ చూడండి, దేవుళ్ళు వస్తున్నాయి, దేవుళ్ళు ఎగురుకుంటూ వెళ్తారు చూడండి. తర్వాత ఇట్లా కూరలో కారం కలిపి పసుపు కలుపుకొని ఉప్పు, అల్లం అవన్నీ కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ బాపు కలుపుతున్నాడు. ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కూరని ఇట్లా కలపడము, పొయ్యి మీద గంటెతో కలపడం అంతా బాపు ప్రోగ్రామ్ అదంతా. నేను మా అత్తమ్మేమో కూరలో ఏమేమి వేయాలి, ఎంతెంత వేయాలనేది వేసేస్తాము. ఈ కలిపే ప్రోగ్రాము, పొయ్యి కడ ప్రోగ్రామ్ అంతా మగవాళ్ళు చూసుకుంటారు. ఇట్లా మంచిగా ముందే కలిపి పెట్టుకోవాలి కూరంతా. తర్వాత ఇక్కడ అల్లం పోస్తున్నా. అల్లంలో కొన్ని వాటర్ వేసి పోసిన. అట్లనే వేస్తే మాడిపోతుంది గంజి అంతా, అందుకే కొన్ని వాటర్ వేసి పోసి కలుపుకోవాలి మంచిగా. ఇక్కడ కలిపి పెట్టుకున్న కూరలో కొంచెం సాల్ట్ వేసిన. సాల్ట్ వేయడం ఇందాక మర్చిపోయినా, సాల్ట్ వేసిన. తర్వాత పోపులో ఇట్లా టమాటా వేసుకున్నాం. టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి అవి మగ్గేరాకు ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా మగ్గిన తర్వాత మనం ఇట్లా కలిపి పెట్టుకున్న కూరని అందులో వేసుకొని కలుపుకోవడమే. చూడండి, ఇక్కడ కూరని వేసి కలుపుతున్నాము. కలిపి ఒక అరగంట, గంట పాటు ఆ నూనెలో ఉడికియాలి కూరనంతా. తర్వాత ఒక గంట తర్వాత కొంచెం వాటర్ వేసుకొని సూప్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, మసాలాలన్నీ వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక గంట పాటు కూరను ఉడికించుకోవాలి. ఇక్కడ 3-4 రకాల కూరలు వండినాం. అక్కడ మేక కూర వేసినాం కదా పొయ్యి మీద. ఇప్పుడు ఇది చికెన్, బాయిలర్ చికెన్ వండుతున్నా ఇక్కడ నేను. మేక కూర అయితే ఎట్లా వండుతున్నామో అదే ప్రాసెస్లో చికెన్ కూర వండుతున్నా. కాకపోతే కట్టెల పొయ్యి కాదు, గ్యాస్ పొయ్యి పట్టుకుపోయినాం. గ్యాస్ పొయ్యి మీద వండుతున్నా. ఈ చికెన్ ఎందుకంటే చికెను 4 కోళ్ళను కోసినాము, అదే ఇది ఒకటి బాయిలర్ వండుతున్నా నేను ఇక్కడ. ఏది తినేవాళ్ళు అది తినేసిండ్రు. ఇక్కడ 3 రకాల కూరలు వండినాము. మటన్, 2 రకాల చికెను. ఇది మాత్రం నేను సపరేట్గా వండిన, అది మాత్రం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని వండినాము. తర్వాత ఇక్కడ జుట్టుకోళ్ళు 3 కోసినాము. వాటిని ఇక్కడ వండుతున్నాము. జుట్టుకోళ్ళు అంటే తెల్లగోళ్ళు అంటాం మేము, అవే ఇవి. ఇట్లా 3 పొయ్యిల మీద 3 వంటలు చేసేసినాం టకటక. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హెల్ప్ చేసినారు వంట చేయడంలో, మామయ్యలు, అన్నయ్యలు అందరూ. ఇక్కడ మా మామయ్య మస్తు హెల్ప్ చేస్తాడు చూడండి, అటుకులు తింటాడు, అదే పెద్ద హెల్ప్. ఇక్కడ మా కుమారన్న కలుపుతాడు, కూర కలుపుతాడు. నేనేమో కూర వేసిన, అన్నయ్య కలుపుతాడు. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకే కట్టెల పొయ్యి మీద వేసినాము. ఇట్లా 3 రకాల కూరలు ఒకటేసారి అయిపోయినాయి. ఇటు తెల్లగోళ్ళు, అటు బాయిలేరు, అటు మటన్. ఇక్కడ నేను వండిన కూర అయిపోయింది. కొత్తిమీర వేసేసిన. ఇక్కడ మటన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ తెల్లగోళ్ళ కూరలో కారం వేస్తున్నాం. కారం వేసుకొని దీన్ని కూడా మంచిగా ఉడకబెట్టుకున్నాం. కర్రీ మధ్యలో ఉండగా కొబ్బరి మసాలా వేసిన. తర్వాత ఇక్కడ రైస్కి ఇంకో గంజి పెట్టుకున్నాము. ఇక్కడ మేము చేసేది బగారా రైస్. తెలంగాణ దావత్లలో బగారా రైస్, కోడి కూర, మేక కూర లేకుండా దావత్లే జరిగాయి.
బగారా రైస్ చాలామందికి తెలుసు అనుకుంటా. రైస్కి ఎసరు పెట్టేసుకున్నాం. ఎసరు పెట్టి బియ్యం వేసుకోవడమే. ఇక్కడ వంటలు అవుతుంటే మా వాళ్ళు ఏం చేశారంటే కళ్ళు ప్రోగ్రామ్ ఇది. తెల్లగల తాగేటోళ్ళు తాగిర్రు. కర్రీస్ అయిపోయినాయి. కర్రీస్ అయిపోయిన తర్వాత తినేటోళ్ళు తిన్నారు, తాగేటోళ్ళు తాగిర్రు. చూడండి వీళ్ళంతా మా చుట్టాలు. మీరు కూడా ఇట్లా దావతలు చేసుకుంటారా? వీడియో నచ్చితే కామెంట్ చేయండి.